గత వారం రోజుల క్రితం సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు పర్యటించేటప్పుడు వాళ్ళ కార్యకర్తే సొంత ఆయన కారు కింద పడితే కూడా చూసుకోకుండా ఇర్రెగ్యులర్గా అసలు అతని గురించి పట్టించుకోకుండా తొక్కుకుంటూ కారు తొక్కించుకుంటూ వెళ్ళేది సమాజం అంతా చూశారు, ప్రజలంతా చూశారు. ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, ఫేస్బుక్ లేదు అంత లెక్క కూడా వస్తే కూడా నిస్సిగ్గుగా అక్కడ అసలు సింగయ్య అనే అతనికి ప్రమాదమే జరగలేదు మా కారు కింద అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పుకుంటూ విమర్శలు, ఎవరైనా విమర్శలు చేసే వాళ్ళనంతా కూడా తప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి జగన్ రెడ్డి వారి భజంత్రులు పేర్నాని అయితేనేమి, అంబటి రాంబాబు అయితేనేమి, రోజా అయితేనేమి, వీళ్ళంతా కూడా నోటుకు వచ్చినట్టంటే ఎవరైనా ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ జరిగినటువంటి ఇష్యూ అందరూ చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది, ఈ సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపోయింది. ఎక్కడ ఎవరు తప్పించుకోలేం. కారులో అసలు అమానుషంగా తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని తీసి పారేసి ముళ్ళపదల్లోకి వేసేసి పారేసిపోయి అసలు స్టేట్మెంట్ ఇప్పకుండా ఈ రోజు కూడా జగన్ రెడ్డి పరామర్శకు వెళ్ళలేదు. మళ్ళీ మా కార్యకర్త అంటారు. సిగ్గుండాలి కొద్దిగా. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనే సంస్కారం లేకుండా ఎక్కడైనా మీటింగ్లు పెట్టడం, ఆటికి పోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను భయపెట్టడం, ఇది ఒక ఆనవాయితీ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక సంఘ విద్రోహ శక్తిగా ఆయన బిహేవింగ్ ఉంది. ఆయన చేసేవన్నీ కూడా సంఘ విద్రోహ కార్యక్రమాలు, పర్యటనల పేరుతో ప్రజలను భయభ్రాంతులు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నంటే రప్ప ఏమిటి ఏంది రప్ప? మనం ఎక్కడున్నాం? కొద్దిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, సంస్కారం ఉండాలి. కార్యకర్తలను అద్దులో పెట్టుకునేది పోయి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకునే పోయి నువ్వే ప్రెస్ మీట్లు పెట్టి రప్ప అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఆ పుష్పశిమల మాదిరి చేయి చూపించుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ప్రజలు సంవత్సరం క్రితము పల్లా మీకు, మీ కార్యకర్తలకు, మీ నాయకులకు పళ్ళన్నీ ఓడగొట్టి 11 సీట్లు దింపారు. రప్ప కాదు, పల్లా ఓడగొట్టారు సంవత్సరం క్రితమే. అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా ఏదో ప్రజలను భయభ్రాంతులు చేయాలి, మీ అపోజిషన్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలి అనే ఆలోచనతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్లెక్సీలు పట్టించి, సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పట్టించి, ఇది సినిమా కాదు జగన్ రెడ్డి, ఇదే సినిమా అనుకుంటున్నావా? రప్ప అని బెదిరించే అందరినీ. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలని చెప్పేసి మీకు హితవు పలుకుతా ఉన్నా. మీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, ప్రజా సమస్యలను లేవనెత్తండి, అవి స్వీకరిస్తాం. అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసేకి మీరు పర్యటనలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే మీరు 11 సీట్ల మీద సిగ్గుండాలి. ఇంకా ఏదో మాట్లాడేకైనా ప్రతిపక్ష పాత్ర కూడా లేదు మీకు. కొద్దిగా సంస్కారం ఉండాలి. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోస్తావు, చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తావు. వారి మీద దుమ్మెత్తిపోసేది వారి యొక్క పరిపాలన చూసి, రాష్ట్ర అభివృద్ధిని చూసి నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఈ అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి, అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో నువ్వు పర్యటన చేస్తూ
ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నావు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీ భాజపా మంత్రులు పేరు నాని నిన్నటి రోజు చూసాం. ఏం మాట్లాడతాడైనా మంత్ర ఉప ముఖ్యమంత్రి సిగ్గుండాలయ్యా నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని రాష్ట్రంలో దేశంలోనే ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ నోటికి ఏదో వచ్చి మాట్లాడతావా? పేరు నాని నీ పద్ధతి మార్చుకో. నీకు కూడా తొందరలోనే జైలుకు పోయే గతి పట్టే పరిస్థితుంది. పిచ్చి పిచ్చి కూతలు పోయొద్దండి. నీ ఇష్టం, ఏది పడితే అది. కళ్ళు కనపడవు, లెక్కలు రావు. నీకు లెక్కలు వచ్చి కళ్ళు కనపడే కదా రాష్ట్రాన్ని దోచుకున్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు. మీ జగన్ రెడ్డి, మీ మంత్రులు, మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు, భూదందాలు తప్ప మీరేం చేశారు చెప్పండి? 5 సంవత్సరాలు మీకు ప్రజలు గత 5 సంవత్సరాలు ఇస్తే మీరు చేసింది ఏమి? మీరు చేసిన నిర్వాహకం ఏమి? రాష్ట్రాన్ని దోచుకొని విధ్వంస పాలన సృష్టించారు. ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పాలన గాడిలో పడింది. మేనిఫెస్టోలో ఏవైతే మేము చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా సంవత్సరానికి సూపర్ 6 మొత్తం అమలు చేసే పరిస్థితి తీసుకొని వచ్చాం. నువ్వెక్కడ నీ పరిపాలన జగన్ రెడ్డి నీ పరిపాలనలో ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా? ఈ రోజు వెళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా అయినా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా సీసీ రోడ్లో, బీటీ రోడ్లో, ఎక్కడికి వెళ్ళినా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా 70% గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని, 100% ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని. 70% గ్రామాల్లో సీసీ రోడ్లు మొత్తం వేస్తూ ఉన్నాం. హరిజన గిరిజన ప్రాంతాల్లో వారికి రోడ్డు సౌకర్యం లేకుంటే మన్యంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అది చూసి ఓర్చుకోలేక, డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి, ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు, ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళని భయపడుతూ చేయాలి, పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవాలని ఏకైక దురుద్దేశపూర్వమైనటువంటి ఆలోచనతో రాష్ట్రంలో మీరు విధ్వంసం సృష్టించాలని చూస్తూ ఉన్నారు. మీరు ఏ ఊరికి వెళ్ళినా గొడవలే. మన రామగిరి మండలానికి వచ్చారు, అక్కడ గొడవే. సత్తెనపల్లి పోయినారు, అక్కడ గొడవే. ఎక్కడ చెప్పండి మీరు? మీ పర్యటనలు ఎక్కడైనా సాఫీగా ప్రశాంతంగా చేస్తూ ఉన్నారా? ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం. వచ్చేది మా ప్రభుత్వమే, 2 ఏళ్ళకి వస్తుంది, 3 ఏళ్ళకి వస్తుంది. జగన్ రెడ్డి కలలు కనద్దు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఆధ్వర్యంలో దాదాపుగా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం చూసే విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి మర్చిపోండి. ఇంకా ఎవరికైనా చెప్పారు, మనం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎవరికైనా డౌట్ ఉంటే వారికి కూడా చెప్తా ఉన్నాం. జగన్ రెడ్డికి ఎప్పటికీ అధికారంలోకి రానివ్వము. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర ప్రజలను ఆదుకుంటాం, రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుదాం. ఎందుకంటే చూసాం రాయలసీమలో ఎంతో కరువు కాటకాలు ఉన్నాయి. రాయలసీమను అభివృద్ధి చేయడమే ఏకైక అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఈ 5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి చేస్తాం. నీ కళలు ఏంటివి నెరవేరవు, నీ ఆశ నెరవేరదు, నీ కార్యకర్తల ఆశ కానీ నీ నాయకుల ఆశలు కానీ నెరవేరే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మీరు ఎప్పుడు కూడా 11 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో వచ్చేసారి మీకు 11 సీట్లు కూడా ఉండవని చెప్పేసి తెలియజేసి, అంతెందుకు వస్తాయి ఇప్పుడు స్థానిక సమస్యల ఎన్నికలు, దాంట్లో మీ ఉనికిని కాపాడుకునేందుకోసం నీ యొక్క ఈ ప్రయత్నం చేస్తూ ఉండవు. నీ ప్రయత్నాలు ఏమి నెరవేరవు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు.
వచ్చే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఇప్పటికైనా నీ దుశ్చర్యలు, నీ దుర్మార్గం ఇప్పటికైనా నువ్వు ఇక చుట్టుపెట్టు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తానని మంచి అని చెప్పు. ఎక్కడైనా పొరపాటు జరిగితే అది నువ్వు తెలియజేయ మాకు. ఖచ్చితంగా మేము రెట్టిఫై చేసుకుంటాం. అంతేగాని ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేసి చూస్తూ ఊరుకుండే ప్రసక్తులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.